హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా కీలకం. అందుకే ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇక బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగుతుంటాయి. కొందరు మంచి స్ట్రాంగ్ పాయింట్స్తో నామినేట్ చేస్తుంటారు, మరికొందరు మాత్రం సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తుంటారు. గత సీజన్లో కూడా ఇలా చాలాసార్లు జరిగాయి. ఒక్కొక్కసారి సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే వారే వీకెండ్లో ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వీకెండ్ జరిగిన నామినేషన్స్లో సోనియా చాలా సిల్లీ రీజన్స్తో బెజవాడ బేబక్కను నామినేట్ చేసింది. పప్పు కరెక్ట్గా చెయ్యలేదు, బీరకాయ కర్రీ చెయ్యలేదు, మీరు కిచెన్ హెడ్గా ఉన్న సమయంలో మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అంటూ ఫైర్ అయ్యింది. అయితే బేబక్క మాత్రం తనని తాను డిఫెండ్ చేసుకోలేక నేను టైంకి ఫుడ్ చేసి పెట్టాను కదా అమ్మా అంటూ చెప్తుంది. మొత్తంగా బేబక్క ఈ వీక్ పప్పు బీరకాయ కర్రీ కారణంగా నామినేషన్స్లోకి వచ్చింది. హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి ఫుడ్ చేసి పెడితే ఏదో ఒకటి చేసి పెట్టింది అని అనుకోకుండా మీరు కరెక్ట్గా టైంకి చేయలేదు అంటూ నామినేట్ చేయడం ఏమిటో మరి. అలా అయితే బేబక్క హౌస్లో ఉన్న వారికి ఫుడ్ చేసి పెట్టడానికి రాలేదు కదా. మొత్తంగా తెలుగు బిగ్ బాస్ సీజన్స్లో మొదటి వారంలో ఒక సీరియల్ యాక్టర్ కిచెన్లో లీడ్ తీసుకోవడం, అలాగే మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేయడం ఒక సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని బేబక్క కూడా కొనసాగించేలా ఉంది. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వారిలో బేబక్కనే ఓటింగ్లో చివర్లో కొనసాగే అవకాశం ఉంది. బీరకాయ కర్రీతో ఎలిమినేట్ జోన్లోకి వచ్చేసిన బేబక్కపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బేబక్క బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలి అంటే బేబక్కకి ఓట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.